వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. తెలుగువారి పండగల్లో అతి ముఖ్యమైన పండగ అనగానే మనకు గుర్తొచ్చేది అయితే సంక్రాంతి. అంటే దాదాపు 3 రోజుల పాటు ఈ పండుగను చేసుకుంటారని మాత్రం అందరికీ తెలిసిన విషయమే. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. అంటే ఈ 3 రోజులు కూడా పండగనైతే తెలుగువారైతే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి అంటే పట్టణాల్లో ఉండే పట్టణాలు అంటే బెంగళూరు అయితేనేమి, అటువైపు బెంగళూరు, హైదరాబాదు ఇట్లా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద పట్టణాల నుంచి కూడా అటువైపు పల్లెలకు, ఇటువైపు గ్రామాలకు తరలి వెళ్తుంటారు. అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితేనేమి, విజయవాడ అయితేనేమి ఇట్లా అంటే ముఖ్యంగా సంక్రాంతి పండుగనైతే ఏపీలో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కూడా ఈ సంక్రాంతి పండగకు దాదాపు 6432 బస్సులను అయితే కేటాయించింది. అదేవిధంగా 557 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్లయితే బస్సు కోసం ఇక్కడ జనాలు భారీగా ఎదురు చూస్తున్నారు, ప్రయాణికులు. అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూడా అంటే బస్సు వచ్చిన క్రమంలో తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు ఎక్కే విధంగా అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు అంటే నారాయణపేట అయితేనేమి, విజయవాడ అయితేనేమి, గుంటూరు అయితేనేమి, నరసరావుపేట, చిలకలూరుపేట ఇట్లా ఏపీలో చూసుకున్నట్లయితే వైజాగ్ అన్ని ప్రాంతాలకి హైదరాబాద్ సిటీ నుంచి పండక్కైతే తరలి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పాలి. వచ్చే బస్సులకు అడ్డుపడకుండా, ఎటువంటి తొక్కిసలాట జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ హైదరాబాద్ నగరం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళే వారి కోసం అంటే పండగ రీత్యా అంటే వరుసగా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ బస్సులు అయితే నడపనున్నారు. ఈ నేపథ్యంలో మనం ఎంజీబీఎస్ బస్టాండ్లో అయితే కొంత రద్దీ చూసుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు అయితే పండగను ఎంతో ఘనంగా జరుపుకునే రీత్యా బస్సులకైతే తరలి వెళ్తుంటారు. అదేవిధంగా అంటే 6432 ప్రత్యేక బస్సులను కేటాయించిన టీజీఎస్ఆర్టీసీ అందులో దాదాపు 557 బస్సులకైతే ముందస్తు రిజర్వేషన్ అయితే కల్పించింది. ఈ నేపథ్యంలో మనం ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి అయితే కొంత ప్రయాణికుల మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను చూస్తున్నాము. వాళ్ళు సుదీర్ఘంగా క్షేమంగా వెళ్ళాలని పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. మనం ఆ విజువల్స్లో చూసుకున్నట్లయితే బస్సు ఎక్కే క్రమంలో ఎటువంటి తోపులాట జరగకుండా, తొక్కిసలాట జరగకుండా కూడా క్రమ పద్ధతిలో అంటే క్యూ లైన్ ద్వారా కూడా బస్సు ఎక్కడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా 1 by 1 పోలీసులు అయితే దగ్గరుండి మరి వారికి సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయులు సంఘటనలు జరగకుండా ఈ పండగకు హైదరాబాద్ నుంచి వివిధ గ్రామాలకు, పల్లెలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు అయితే ఏర్పాటు చేసింది. ఈ బస్సులను హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి అయితే మాత్రం వెళ్తున్నాయి. నారాయణపేట అయితేనేమి, నాగర్ కర్నూలు అయితేనేమి, మరోవైపు ఏపీ అటువైపు చూస్తే వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, చిలకలూరుపేట, నరసరావుపేట ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి వారి గ్రామాల్లో, పట్టణాల్లో ఈ 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగనైతే ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఇక్కడ పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్యూ లైన్ పద్ధతిలో వచ్చిపోయే బస్సులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా 1 by 1 క్యూ లైన్ పద్ధతిలో ఎక్కించే క్రమంలో వారి విధులు ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ దాదాపు 2-3 రోజుల్లో ఉన్న నేపథ్యంలో పండగ నేపథ్యంలో కొంత క్రౌడ్ కూడా పెరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే పోలీసులు కూడా మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఇప్పటికే వెల్లడించారు. ఇదంతా కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి పండగకు ప్రత్యేక శోభ సంతరించుకుందనే చెప్పాలి. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళవలసిన ప్రయాణికులు అయితే మాత్రం ఇక్కడ ఎంజీబీఎస్ బస్టాండ్లో రద్దీగా ఉన్నారు. వారి గమ్యాలకు చేరుకునేలా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కెమెరామెన్ రానాతో దేవా, మెగా9 టీవీ, హైదరాబాద్.